కమ్యూటేషన్పై సర్కార్ తీరు సరైందే. రూల్ 18పై పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కమ్యూటేషన్ విధానంలో ఒకేసారి ముందస్తుగా తీసుకున్న సొమ్మును 15 ఏళ్ల పాటు వసూలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. వేతన కమిషన్ సిఫారసు మేరకు సొమ్ము వసూలు వ్యవధిని నిర్ణయించాలని స్పష్టం చేసింది. ఇదే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తోందన్న విషయాన్ని గుర్తు చేసింది. కమ్యూటెడ్ పెన్షన్ రూపంలో ఏకమొత్తంలో తీసుకున్న సొమ్ముకు అసలుతో పాటు వడ్డీని 11 ఏళ్ల 3 నెలల పాటు ప్రభుత్వం వసూలు చేస్తే సరిపోతుందన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. ఈ మేరకు దాఖలైన దాదాపు 100 పిటిషన్లను కొట్టివేసింది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు తమకు వచ్చే పెన్షన్ సొమ్ములో కమ్యూటేషన్ పెన్షన్ కింద ముందస్తు తీసుకున్న మొత్తాన్ని సర్కారు 15 ఏళ్ల పాటు వసూలు చేశాకే పూర్తిస్థాయి పెన్షన్ పునరుద్ధరణకు వీలు కల్పిస్తున్న తెలంగాణ సివిల్స్ పెన్షన్స్ రూల్ 18ని సవాల్ చేస్తూ చందానగర్కు చెందిన అటవీ శాఖ మాజీ డిప్యూటీ కన్జర్వేటర్ ఆచార్యులతో పాటు వందలాది మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ నరసింగరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. జీపీ వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం పిటిషన్లను కొట్టివేసింది.